అరాచకం అంటాడు. ఏం అరాచకం అంటే మేము రౌడీలోనో రకరకాలని. మన చరిత్ర కూడా చెప్తా. ఈరోజు ఒక్కటే మాట అడుగుతా ఉన్నా, ప్రజలు కూడా ఆలోచించేయాలి. ఈ రాష్ట్రంలో 10-15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒక్క నారాయణ మెడికల్ కాలేజీలో ఆడబిడ్డలు చనిపోతున్నారు. మీరు గత 10 సంవత్సరాలు నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా. నేను మాట్లాడటం మొదలుపెట్టానంటే తలకాయ కూడా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. నేనేదో పెద్ద మనిషి ముసుగులో నువ్వు మాట్లాడుతూ ఉంటే, రోజు అరాచకం అంటే మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉన్నానని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, ఇదే స్టోన్ హౌస్పేటలో అడుగుతా ఉన్నా, అనేక మంది వ్యాపారాలందరూ నెల్లూరు నగరంలో ఉన్నారు. కనీసం ఈ 4.5 సంవత్సరాల అధికారంలో కనీసం ఒక్క వ్యాపారికైనా కూడా నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? నా కార్పొరేటర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ఎన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పెద్ద బిల్డింగ్స్ కట్టున్నారు. ఒక్క బిల్డర్కైనా కానీ, ఒక్క బిల్డింగ్కైనా కానీ మా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా? కనీసం ₹1 కానీ వాళ్ళ దగ్గర అడిగినట్టు ఎక్కడైనా సంఘటన ఈ 4.5 సంవత్సరంలో కనీసం ఈ స్టోన్ హౌస్పేట కానీ, చిన్న బజార్ కానీ ఎక్కడైనా వినిపించిందా? లేదు. ఒకరి మీద దాడి చేసినట్టయినా ఒకటైనా ఉందా? మీ ప్రభుత్వంలో ఇంకా 2 మర్డర్లు జరిగినాయి నా నియోజకవర్గంలో. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఎందుకు నీ మెడికల్ కాలేజీలోనే ఆడబిడ్డలు చనిపోతూ ఉన్నారు? రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. డేటా 10 సంవత్సరాలలో 4-5 ఆడబిడ్డలు నీ ఒక్క మెడికల్ కాలేజీలో ఎందుకు చనిపోతున్నారు? కనీసం ఆ బిడ్డలు చనిపోయినప్పుడు నువ్వు అదే కాలేజీలో ఉన్నావు, నెల్లూరులోనే ఉన్నావు. కనీసం ఆ బిడ్డ చనిపోయిన కడ చూపైనా నువ్వు పోయి చూసావని అడుగుతా ఉన్నా. ఏదో పెద్ద నువ్వు ఉద్ధరిస్తావని చెప్పి నీ కాలేజీలో జరిపిస్తే నువ్వేం చేస్తున్నావు? పాఠాలు వదిలేసి ఆ టీచర్లు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఏ వీధిలోనే అడగండి. ఆ నారాయణ కాలేజ్ లెక్చరర్ అయినా ఉంటాడు, నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ అయినా ఉంటాడు. పాఠాలు వదిలేశారు, లక్షల ఫీజులు వసూలు చేసినాం కాదా? మోసం నీ ఇంట్లో ఉంది, నీ బ్లడ్లో ఉంది. 100 మందికి ఐఐటీలు వస్తే 2 లక్షల మంది దగ్గర 2-3 లక్షలు వసూలు చేస్తావు. నువ్వు మా గురించి మాట్లాడతావా? డబ్బున్నంత మాత్రం నువ్వు సత్య హరిశ్చంద్రుడు ఏం కాదు. నీ చరిత్ర ఏమీ తెలియకేం కాదు. మాట్లాడాల్సి వస్తుంది. ఊరిని అరాచకం. ఇప్పుడు అడుగుతున్న 4.5 సంవత్సరంలో నేను ఒకరి మీద కాదా? సంతపేటలో నా వ్యక్తి మర్డర్ అయింది మాట మీరు మీ పార్టీలో వాళ్ళు మర్డర్ చేసింది కదా? రాయపాలెంలో మర్డర్ చేయలేదా మీ వాళ్ళు? అరాచకం మీరు చేసినారు. ఏదో మేమేదో దొంగలాగా ఇదే స్టోన్ హౌస్పేట ప్రాంతంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నా. నేను ఒక్క వ్యాపారస్తుడి దగ్గరికి నా దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కానీ, వాళ్ళ దగ్గర ₹1 దండినట్టుంది కానీ, వాళ్ళకు బిల్డింగ్ కానీ, వాళ్ళ వ్యాపారానికి కానీ ఎక్కడైనా నెల్లూరు నగరంలో చెప్పించమనండి. మీరు చేశారన్నీ కూడా అరాచకాలన్నీ. రోజు పాట పాడినట్టు నీ కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఒక మహిళని ఇంట్లో నీ కుటుంబ సభ్యురాలు ఏం మాట్లాడిందో రోజు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైనా మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు 4.5 సంవత్సరం నెల్లూరు ఎట్టుందో చూడలా నువ్వు. కరోనాలో చూడలా. నీ అంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఎంతమందికి ఊరికినే ఇచ్చావు? ఎంతమందిని ఊరినే చదివించావు? కనీసం ఒక బిడ్డ, ఒక కుటుంబానికి ఊరిని ఆరోగ్యం చూపించాను చెప్పాను. కదా ఉన్నాను నేను నచ్చినట్టు రోజు గమ్ముకున్నానంటే ఓ పేజీలు ప్రెస్ నోట్లు పెట్టి ఏముందో ఒకటి టైప్ కొడతాడు పెట్టడం కాదు. నేను చర్చకు సిద్ధమని చెప్తున్నా. నీకు ధైర్యం ఉంటే ఒకవేళ నువ్వు పెద్ద 1000 కోట్ల అధిపతి ఉండొచ్చు. నేను గెలిచిన ఎమ్మెల్యేని మంత్రిగా కూడా చేసాను. నువ్వు చేసావు. చర్చకు వచ్చేదానికి నీ స్థాయి ఏం పెద్దదేం కాదే. ప్రజలు చూస్తారు. మీ అన్ని ఛానల్ ముఖ్యం. నేనేం చేసినా నువ్వేం చేసావు చెప్పుకుందాం. అన్నీ డిస్కస్ చేద్దాం. లైవ్ డిబేట్కి వెళ్దాం. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా పలానా ఛానల్స్ అన్నింటిలో కూడా లైవ్ వస్తుంది. ఎదురుగా నారాయణ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూర్చుంటున్నారు. ప్రజలకే తెలియజేస్తారు. ఫేర్ డిబేట్కి రమ్మనండి. మేము రాం. దానికి మనం రాం. దేనికి రాము? నిజాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి మాట్లాడేటప్పుడు నీకు నచ్చింది మాట్లాడుకుని అనేది కాదన్నావు. కానీ రోజు ఇది ఒక అలవాటుగా మాట్లాడేవంటే మన అవినీతి చిట్ట, మన అన్ని చరిత్ర కూడా నేను కూడా నోరెత్తాల్సి వస్తుంది. ఇంకా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.